భరిస్తూ మన తాలూకా కట్టుబాట్ల వ్యవహారంలో ఈరోజు ముందు పడితే దాన్ని మరి గతంలో కూడా రిజర్వేషన్ గురించి సత్యబాబు గారు దాన్ని తీసుకొచ్చి ఈరోజు రీసీలో కూడా వాటిని పూర్తి తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా నేను మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను కోరుకుంటున్నది ఈరోజు మన ఎక్కడున్నా సరే ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఈరోజు విశాఖ ఆడపడుచుగా ఎంపీ పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చారు. నేను మీ అందరికీ మీ ముందు మీ ఆశీర్వాదం తీసుకోవాలి. మీ అందరితో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ అలాగే మరి ఈరోజు ఈ ప్రాంతంలో కేంద్రం నుంచి కూడా మనం పోరాడి తీసుకురావాల్సిన ఏవైనా సరే వాటిని ఇవాళ తీసుకెళ్లాలంటే మీకు అందుబాటులో ఉండి మీ మనిషిగా మీ వారిని పార్లమెంట్ లో వినిపించాలంటే మీ అక్కడికి అవకాశం ప్రత్యేకంగా కోరడానికి మీ ముందుకి నేను వచ్చాను. ఈ ఎన్నికల్లో డ్యాన్స్ వచ్చి ఎంపీకి ఈ నాకు వచ్చి మన కెంకరాజు గారు అలాగే మిగతా 6 సొసైటీలో 6 కాన్ఫరెన్స్లో 6 సభ్యులు అందరూ నిలబడతారు. అందరికీ కూడా ఒకటే గుర్తు ఫ్యాన్ గుర్తు. మీకు ఇచ్చే 2 ఓటుల్ని ముందు అటు ఎంపీకి ఎమ్మెల్యే ఇద్దరికి 2 ఓటులు కూడా ఫ్యాన్ గుర్తు పేరుని ఇవ్వాలని ముందు మీ మైండ్లో రిజిస్టర్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రిజిస్టర్ అయితే 1,00,000 మందికి రిజిస్టర్ అయింది లెక్క. మీ అందరికీ అమ్మవారి తాలూకా సహకారం రైతు డెఫినెట్గా అది అచీవ్ అవుతుంది, మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. నేను నమ్మి మీతో మాట్లాడుతున్నాను. ఇదేదో అసలు కాదు, ఇదేదో మిమ్మల్ని ప్లే చేయాలని మిమ్మల్ని పొగడాలనే ఉద్దేశం మాత్రం. ఎందుకంటే ఒక మంచి మనసుతో ఏదైనా మంచి కార్యం తలపెడితే తప్పకుండా శుభం జరుగుతుంది. ఇంటికి పెట్టించుకోకూడదు. ఇవాళ ఇక్కడ కూర్చోవాలి మీరు ఒక మంచి మనసుతో, లేకపోతే ఏం అవసరం ఉందని ఏదో మీటింగ్ అంటే 10 మంది వస్తారు, ఒక 20 మంది వస్తారు, ఏదో చెప్తాము, అదమ్మా ఇదమ్మా అంటాము, కూడతాం కదా. కానీ ఇంతమంది రావడం పిల్లలు అందరూ వచ్చి అంత మమ్మల్ని గౌరవించి మా మాట ఉందామని వచ్చాను. మీ అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా నేను పేరు ధన్యవాదాలు. మీ కమ్యూనిటీ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కాబట్టి మీ ఆశీస్సులు ఉంటే మేమందరూ 100% సఫలీకృతమైనట్టే. కాకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష కూటమికి సంబంధించి అన్ని అబద్ధాలు, అసత్యాలు, మోసపూర్తి వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు అందరితో సత్సంబాలు ఉంటాయి. ఈరోజు జరిగిన మంచిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఈ సమాజంలో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా మనకి గౌరవాన్ని తీసుకొచ్చేది, సమాజంలో విలువని తీసుకొచ్చేది ఒక చదువు మాత్రమే. చదువుకు మాత్రమే ఆ శక్తి ఉంది, సరస్వతీదేవికి మాత్రమే ఆ శక్తి ఉంది. మన అంతరాన్ని తొలగించి మనకి గౌరవాన్ని తీసుకొచ్చే శక్తి సరస్వతీదేవి మాత్రమే ఉంది. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని ఈరోజు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోనూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు చదువుకోవాలనుకునే తాపత్రం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నత విద్యలుగా తీర్చేవంతుల కోసం ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో మీ అందరికీ కూడా తెలిసిందే.